సార్ బాజీ గారు, ముందుగా షర్మిల గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద మాట్లాడదాము. మీ పార్టీ అధ్యక్షురాలు ఆవిడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చెల్లెలు కూడా. సరే, ఇక్కడ రాజకీయంగానే మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఏమి పర్సనల్స్ ఏమి లేవు. వాళ్ళకి ఏమన్నా ఉంటే కనుక అవి ఆస్తికి సంబంధించినటువంటి అవి కూడా అప్పుడప్పుడు వార్తల్లో వినపడుతున్నాయి. బట్ టుడేస్ కాంటెక్స్ట్ ఈస్, ఆవిడని ఇప్పటికీ కూడా 10 నెలలు దాటిన తర్వాత కూడా, ఎలక్షన్స్ అయిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, వైసీపీ తన అధికారాన్ని కోల్పోయి 11 స్థానాలకు పరిమితమైన తర్వాత కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ టార్గెటింగ్ టీడీపీ, షర్మిల గారిని ఒక పార్టీ అధ్యక్షురాలుగా కాకుండా మరో పార్టీకి వంతపాడుతున్నట్టుగా, లేదంటే అంటే టీడీపీ కనుసన్నల్లో మెలుగుతున్నట్లుగా, చంద్రబాబు నాయుడు గారికి వంతపాడుతున్నట్లుగా, ఒక పార్టీ అధ్యక్షుల్ని పట్టుకొని ఇంకొక పార్టీకి అంటగట్టడాన్ని, అంటే ఏకంగా వాళ్ళకు ఒక సిస్టమ్ కన్సర్న్ లాగా మాట్లాడటాన్ని ఆవిడ జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మీకు పసుపు బయర్ల కంపెనీ అని చెప్పి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటుగా అక్కడితో ఆగలేదు. అసలు ఎవరికి కనుసన్నల్లో పనిచేశారు, పని చేస్తున్నారు, గత 5 సంవత్సరాలు పనిచేశారు, ఎవరికి తొత్తులుగా ఉన్నారు, ఎవరు దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్గా మోదీ గారికి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందు గురించి వైసీపీ పదే షర్మిల గారిని టీడీపీకి ఒక అలయన్స్ పార్టీగా, లేదంటే కనుక ఒక అలయన్స్ వ్యక్తిగా మాత్రమే గుర్తిస్తోంది, ఇన్స్టెడ్ ఆఫ్ రికగ్నైజింగ్ హర్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ఏపీ కాంగ్రెస్. సురేష్ గారు, ముందుగా మీకు అట్లాగే మన ప్యానల్ ఉన్న పెద్దలకి, మిత్రులకి, అట్లాగే 24/7 వీక్షకులకి శుభ సాయంత్రం, నమస్కారం. ఇప్పుడు వైసీపీ గ్రాఫ్ టోటల్గా డ్రాప్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఆల్మోస్ట్ ఆల్ జీరో అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 11 సీట్లకు పరిమితం అవటమే కాదండి, తర్వాత పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి విధానం కానివ్వండి, అసెంబ్లీకి వెళ్ళకుండా ఆయన తన యొక్క శాసనసభ్యుల్ని అడ్డుకున్న వైనం కానివ్వండి, ప్రజల్లో టోటల్గా విశ్వసనీయత అనేది టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్నారు. ఇది మొదటి పాయింట్. కాంగ్రెస్ పార్టీ మరి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆవిడ పగ్గాలు చేపట్టిన తర్వాత క్రమేణా పుంజుకుంటూ వెళ్తుంది. ఇవాళ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంగా చూడటం లేదు, రికగ్నైజ్ చేయట్లేదు ప్రజలు కానీ, అధికార పార్టీ కానీ. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్షంగా ఎమర్జ్ అవుతుంది. మేము ప్రతి అంశంలోనూ కూడా గవర్నమెంట్ తోటి విభేదిస్తున్నాము, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ దగ్గర మేము క్వశ్చన్ చేస్తున్నాము, అట్లాగే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా. ఆవిడ ప్రతి నిత్యం కూడా ప్రతి అంశం మీద కూడా ట్విట్టర్లో స్పందించడం కానివ్వండి, మరి సమావేశాలు పెట్టి మాట్లాడటం కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడటం కానివ్వండి, ఆవిడ చాలా స్పీడ్గా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళడమే కాకుండా ఒక ప్రతిపక్షంగా, ఒక ముఖ్యమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అవుతా ఉంది రాష్ట్రంలో. దాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని డైల్యూట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే టీడీపీకి అనుకూలంగా ఉన్నారనో, ఆ పార్టీకి తొత్తులుగా అని చెప్పేసి మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. భయం పట్టుకుంది. షర్మిలారెడ్డి గారు ఆవిడ వ్యాఖ్యానం చేసినట్లుగా వైసీపీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది. మొన్నటి వరకు చంద్రబాబు జపం చేశారు, చంద్రబాబు మీద అట్లాగే టీడీపీ కూటమి వాళ్ళ భయం వెన్నాడింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భయంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, అట్లాగే వాళ్ళ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నాయి. నిజానికి ఏంటంటే ఇవాళ మీ ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి అమ్మో ఆయన్ని మనం భరించలేము, మళ్ళీ వస్తాడా అని భయపడే పరిస్థితి ఉంది జనంలో. కాబట్టి ఏంటంటే ఆల్టర్నేటివ్ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీయే ప్రతిపక్షంగా. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అవుతుందో, ఎక్కడ డెవలప్ అయిపోతుందో అనే భయపడి మరి ఆవిడ మీద అలా మాట్లాడటం, పార్టీ మీద ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మాకేం అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. ఈవేళ భారతదేశంలో ఉన్న అత్యంత ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దేశంలో పార్లమెంటులో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి క్వశ్చన్ చేస్తుంది, నిలువరిస్తుంది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. ఎవరో ఇంకొక పార్టీకి మోచేతి కింద పనిచేయాల్సిన అవసరం కానీ,
ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అగత్యం కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఉండదు. మేము ఇక్కడ బలపడాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల్లో మా కాంగ్రెస్ పార్టీ పట్ల గతంలో ఉన్న అపోహలు కానివ్వండి, అనుమానాలు కానివ్వండి నివృత్తి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ ఔన్నత్యాన్ని తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము టీడీపీకి అనుకూలంగా ఎందుకుంటామంటే టీడీపీని కూడా ఎన్నోసార్లు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఏమైపోయినాయి సూపర్ 6 అని, అట్లాగే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు జరపట్లేదు, ప్రతి అంశం మీద ప్రతి సమస్య మీద కాంగ్రెస్ పార్టీ తరఫున నిలదీస్తున్నారు. ఎందుకు టీడీపీకి ఎలా అనిపించింది వాళ్ళకి ఒక ఆధారం చూపించమనండి. టీడీపీకో లేకపోతే ఇంకొక పార్టీకో తొత్తులుగానో ఇంకో మోచేతి కింద పనిచేస్తున్నట్టు ఒక ప్రూఫ్ చూపించమనండి. ఆధారాలు లేకుండా మాట్లాడితే దాని విలువ లేదు, కేవలం భయం. 5 సంవత్సరాల్లో నిజంగా శర్మారెడ్డి గారు ఆరోపించినట్టుగా ఈ 5 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ కేంద్రానికి తొత్తుగా పనిచేసింది వైసీపీ. ఎప్పుడు కూడా మోడీని ప్రశ్నించిన పాపాన పోలా. ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విలువల్లాడిపోతా ఉంది విభజించిన పడిన తర్వాత. ఈ ప్రత్యేక హోదా కోసం పోరాటం ఆయన చేశాడు, ఆయన అడిగాడా? ఎంతసేపటికి ఇక్కడ చేసే ఆయన అన్యాయాలు కానీ ఆయన కేసులు కానీ మనకి ఎక్కడ చుట్టుకుంటాయో, ఎక్కడ జైల్లో పడేస్తారో భయపడి ఢిల్లీకి తొత్తుగా మారింది ఆయన. ఢిల్లీకి తొత్తుగా మారి ప్రజల సమస్యల్ని పక్కన పడేశాడు. పోలవరం ఆగిపోయింది, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయింది. రాష్ట్రం నుంచి కేంద్రానికి రావాల్సిన నిధుల దగ్గర పోవటం ఆయన క్వశ్చన్ చేయలా. ఎప్పుడన్నా కానీ 5 ఏళ్లలో బీజేపీని కానివ్వండి ఆయన విమర్శించిందా? మోడీని ప్రశ్నించాడా? కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నించాడా? పోట్లాడా? ఎందుకు చేయలేదు? అదే సిగ్నిఫికెంట్. ఆయన తొత్తుగా 5 ఏళ్ల పాటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి తొత్తుగా పనిచేశాడు. మేము కాదు, మాకు అగత్యం లేదు. మాకేం వస్తుందండి? టీడీపీకి మేము అనుకూలంగా ఉంటే మాకేం వస్తుంది? మాకు నష్టమే వస్తుంది. కానీ మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన పోరాడతాం. టీడీపీ కానీ కూటమి కానీ తప్పులు చేస్తే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క లైనే అది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. మేము ఎవరికి తొత్తులం కాము, స్పష్టం చేస్తున్నాను. ఎవరన్నా గనక ఏదైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడమనండి, మేము ఆధారాలు చూపించి మాట్లాడమనండి, ఒక ఆధారం చూపించమనండి. ఏదన్నా ప్రభుత్వంలో ఒక మంచి పని జరిగితే ఇది మంచి పని చేశారు, దీనివల్ల బెనిఫిట్ అవుతుందని ఎప్పుడైనా చెప్పామనుకోండి, తప్పు ఎట్లా అవుతుంది? ప్రతిదాన్ని విమర్శించడం కాదు కదా కావాల్సింది. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము పాత్ర వహిస్తాం. కూటమి ప్రభుత్వం మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తాం, తప్పకుండా ప్రోత్సహిస్తాం, దాంట్లో లోటుపాట్లు చెప్తాం. చేయకపోతే నిలదీస్తాం, నిలబెడతాం, ప్రజల్లోకి వెళ్ళి ఆరబెడతాం. కాబట్టి ఇక్కడ ఎవరికి అనుమానించిన అవసరం లేదు. వీళ్ళు ఎంత ప్రచారం చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను